మగవాళ్ళలో సెక్షువల్ ప్రాబ్లం ముందు ఇది ఓన్లీ ఏజ్డ్ పీపుల్ కే వచ్చేది. కానీ ఈ ప్రాబ్లమ్స్ అనేవి చాలా యంగ్ ఏజ్ నుంచి కూడా స్టార్ట్ అవుతున్నాయి. చాలా మంది ఏం చేస్తారంటే మ్యారేజ్ అయిపోయిన వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. చాలా మందికి మ్యారేజ్ కావాల్సిన వాళ్ళు అంటే కొత్తగా మ్యారేజ్ అయ్యే వాళ్ళు, లేకపోతే ఆల్రెడీ డివోర్స్ అయిపోయి సెకండ్ మ్యారేజ్ కోసం ట్రై చేసే వాళ్ళకి చాలా సెక్షువల్ ప్రాబ్లమ్స్ ఉంటాయన్నమాట. ఈ ప్రాబ్లమ్స్ వల్ల వీళ్ళు చాలా బాధపడుతూ ఉంటారు, చాలా డిప్రెస్డ్ గా ఉంటారు. ఇంకోటి ఏంటంటే దీనికి అసలు సొల్యూషనే లేదు, నా జీవితం అయిపోయింది అని బాధపడుతుంటారు. అన్నిటికంటే ముఖ్యంగా వీళ్ళని బాధించేది ఏంటంటే అసలు వాళ్ళకి సెక్షువల్ ప్రాబ్లం ఉంటుంది, బట్ ఏ టైప్ ఆఫ్ సెక్షువల్ ప్రాబ్లం అనేది వాళ్ళకే తెలియదు. సో ఈ వీడియోలో మీకు ఆ కన్ఫ్యూజన్ తీసేయడానికి ఈ వీడియో చూడండి. ఈ వీడియోలో ఏముంటుందంటే అసలు మీకు ఏ విధమైన సెక్షువల్ ప్రాబ్లం ఉంది, అసలు సెక్షువల్ ప్రాబ్లమ్స్ లో ఎన్ని రకాలు ఉన్నాయి, దాంట్లో మీకు ఏ ప్రాబ్లం ఉంది అని క్లియర్ గా అర్థమవుతుంది. బేసిక్ గా సెక్షువల్ ప్రాబ్లమ్స్ అనేవి ఓన్లీ 4 రకాలుగా ఉంటాయన్నమాట. ఈ 4 రకాల మించి ఇంకా వేరే ఏ సెక్షువల్ ప్రాబ్లమ్స్ ఉండవు. మీకున్న సెక్షువల్ ప్రాబ్లం ఈ ఏదో ఒక 4 దాంట్లో ఫిట్ అవుతుంది. ఫస్ట్ సెక్షువల్ ప్రాబ్లమ్ మనం ఏమంటామంటే డిజైర్ డిస్ఫంక్షన్ అంటాం. డిజైర్ డిస్ఫంక్షన్ అంటే కోరికనే లేకపోవడం, అంటే మీ పార్ట్నర్ తో మీరు సెక్స్ ని ఇనిషియేట్ చేయకపోవడం, లేకపోతే మీ పార్ట్నర్ సెక్షువల్ గా మిమ్మల్ని ప్రేరేపించినా మీరు దానికి రెస్పాండ్ కాకపోవడం, అంటే టోటల్ గా మీకు ఆ ఆసక్తి లేకపోతే ఆ డిజైరే లేకపోవడాన్ని ఫస్ట్ సెక్షువల్ ప్రాబ్లం అంటాం అనమాట. సెకండ్ సెక్షువల్ ప్రాబ్లమ్ ని మనము అరౌజల్ డిస్ఫంక్షన్ లేకపోతే ఫుల్ గా మగవాళ్ళలో ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటాం అనమాట. అసలు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటే ఏంటి అంటే సెక్స్ చేయాలని కోరిక ఉన్నా కూడా వీళ్ళకి ఏమవుతుందంటే పెన్నిస్ అనేది పొడుగుగా కాకపోవడం, గట్టిగా కాకపోవడం, కావాల్సినంత హార్డ్నెస్ లేకపోవడం, ఇది సెకండ్ ప్రాబ్లం. దీంట్లోనే ఇంకో వెరైటీ ఏంటంటే సెక్స్ ఇనిషియేట్ చేసినప్పుడు బాగా హార్డ్ గా గట్టిగా ఉంటుంది, బట్ మిడిల్ ఆఫ్ ది సెక్స్ మీకు సాటిస్ఫాక్షన్ కాకముందు, మీ పార్ట్నర్ కి సాటిస్ఫాక్షన్ కాకముందు పెన్నిస్ అనేది మళ్ళీ డౌన్ అయిపోవడాన్ని సెకండ్ టైప్ ఆఫ్ సెక్షువల్ ప్రాబ్లం అంటాం అనమాట. థర్డ్ టైప్ ఆఫ్ సెక్షువల్ ప్రాబ్లం ఇదేంటంటే ఆర్గాస్మిక్ డిస్ఫంక్షన్. మగవాళ్ళకి ఎప్పుడైతే అట్ ది ఎండ్ ఆఫ్ సెక్షువల్ యాక్టివిటీ సెమెన్ బయటకు వచ్చే టైంలో ప్లెజర్ అనేది వస్తుంది, ఆ పెయిన్ అనేది స్వీట్ ప్లెజర్ అనేది వస్తుంది అనమాట. దాన్ని ఆర్గాజం అంటారు. చాలా మంది మగవాళ్ళలో సెమెన్ బయటకు వచ్చినా కూడా ఆ ప్లెజర్ అనేది రాదనమాట. దీన్ని ఏమంటామంటే ఆర్గాస్మిక్ డిస్ఫంక్షన్. ఇది థర్డ్ టైప్ ఆఫ్ సెక్షువల్ ప్రాబ్లం. ఇంకా ఫైనల్ సెక్షువల్ ప్రాబ్లం, ఫోర్త్ సెక్షువల్ ప్రాబ్లం ఏంటంటే ఎర్లీ ఎజాకులేషన్ అంటాం అనమాట. సో ఒక్కసారి సెక్షువల్ యాక్టివిటీ స్టార్ట్ అయిన తర్వాత మీరు సాటిస్ఫైడ్ గా ఉండాలి, మీ పార్ట్నర్ సాటిస్ఫైడ్ గా ఉండాలి. ఆ తర్వాతే ఆ సెమెన్ గన బయటకు వస్తే అది కూల్ డౌన్ అవుతుంది అనమాట. అలా కాకుండా మీరు సాటిస్ఫాక్షన్ అయ్యేదానికంటే ముందు, మీ పార్ట్నర్ సాటిస్ఫాక్షన్ అయ్యేదానికంటే ముందు మీరు ఎజాకులేషన్ గన చేసేస్తే, అంటే ఎర్లీ ఎజాకులేషన్ కావాల్సినంత టైం దాన్ని హోల్డ్ చేయలేకపోతే ఫోర్త్ సెక్షువల్ ప్రాబ్లం అంటారనమాట. ఈ 4 సెక్షువల్ ప్రాబ్లమ్స్ లో ఏ సెక్షువల్ ప్రాబ్లమ్స్ ఉన్నా వెంటనే ఫిడికస్ హోమియోపతిని కన్సల్ట్ కండి. మీకు పర్మనెంట్ సొల్యూషన్ చాలా ఈజీగా కావాలి, వితౌట్ సైడ్ ఎఫెక్ట్స్ కావాలంటే వెంటనే నన్ను అప్రోచ్. థ్యాంక్ యూ. Fiticus Homeopathy.